కోటప్పకొండ విశ్వబ్రాహ్మణులు విశ్వబ్రాహ్మణ వంశీయులకి కోటప్పకొండకి ఒక ప్రత్యేక అనుబంధ చరిత్ర ఉన్నది. పలనాడు జిల్లాలోని చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం కోటప్పకొండ క్షేత్రం. శివరాత్రి తిరునాళ్లకి ప్రభలు ఊరేగింపు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ప్రభలు కోటప్పకొండ చుట్టు పక్కల ఉన్న పల్లెటూర్లలోని విశ్వబ్రాహ్మణ వంశీయులు చేత తయారు చేయిస్తారు. వినుకొండ దగ్గరలో ఉన్న కనుమర్లపూడిలోని విశ్వబ్రాహ్మణ వంశీయులు వీరయ్యాచార్యులు, శరభయ్యాచార్యులు గార్లు తయారు చేసిన ప్రభ చూడడానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చేవారు. వీరు కొండ వద్ద బొమ్మల నెలవు నిర్వహించేవారు. అంగి, మంగి అని రెండు మర బొమ్మలు. ఈనాడు మనం చెప్పుకునే రోబోట్లు. సర్పంచ్ గారు, కరణం గారు వచ్చారు కుర్చీ వెయ్యి అని అంగి అంటే మంగి కుర్చీ తెచ్చివేసేది. అటువంటి మర బొమ్మలను తయారు చేసిన కనుమర్లపూడి విశ్వబ్రాహ్మణ వంశీయులు విజ్ఞానానికి ప్రజలు ఆశ్చర్యపోయేవారు. ఆయుర్వేద వైద్యులు. ఇక చరిత్రలో ఆయుర్వేద వైద్యం చేసే సిద్ధనాగార్జునాచార్యులు ఒకరు. వీరి వంశం వారే సిద్ధు ఇంటిపేరు ఉన్న విశ్వబ్రాహ్మణ వంశీయులు. ఈ సిద్ధు ఇంటిపేరు కలిగిన కోటయ్యాచార్యులువారు ఈ కోటప్పకొండ క్షేత్రం ఆలవాలంగా తపస్సు చేసినారు. వీరు శివ ఉపాసకులు. ఆనాటి నరసరావుపేట జమీందారు భార్య కడుపు నొప్పితో బాధపడేది. ఎన్నో ప్రాంతాల్లో చికిత్స చేయించినా తగ్గలేదు. విసిగిపోయిన జమీందారు కోటప్పకొండలో ఉండే సిద్ధు కోటయ్యాచార్యులు గారి వైద్యం వలన నయం అయింది. దీంతో కోటయ్యాచార్యులుగారికి గోంగూర మాన్యం అనే పేరుతో సుమారు 100 ఎకరాల మాన్యం ఇచ్చారు. ఆ కోటయ్యాచార్యులుగారి సమాధి లింగం కోటేశ్వర లింగం అయింది. అక్కడ ఉండే లింగములలో ఏది సమాధి లింగం అనేది పరిశోధన చేయాలి. సహజముగా చేదుకో కోటయ్య, ఆదుకో కోటయ్య అనే పేరు ఆ ఆయుర్వేద వైద్యము వారి నామమే. అయితే శివుడు చెవిటి వాడని బిగ్గరగా చెప్పాలి అనే వారు కాలక్రమేణా ఇలా మారింది. వారి సంతానం కూడా అదే రీతిన సమాధి చెందారు. ఇప్పుడు దక్షిణామూర్తి దేవాలయంగా మారిపోయింది. శిల్పశాస్త్రములో ఎక్కడ కూడా లింగ రూపములో దక్షిణమూర్తి లేదు కాని ఇక్కడ లింగరూప దక్షిణమూర్తి అని అంటున్నారు. పక్కన ఉన్న గోనేపూడిలో ఉండే ప్రముఖ శిల్పాచార్యుడు సిద్ధు వెంకటేశ్వర్లు గారికి ఈ చరిత్ర తెలుసు. ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు శిల్పుల ప్రతిభకు నిదర్శనంగా ఇందిరాగాంధీ గారి చేత సత్కారం పొందినారు. వారిలో ఒకరు సిద్ధు వెంకటేశ్వర్లు గారు. ఈయనకు వివాహం కాలేదు. చివరి రోజుల్లో విటంరాజుపల్లెలో కాలం గడిపారు. కోటప్పకొండ మెట్ల పక్కన ఉన్న విశ్వబ్రాహ్మణ సత్రం మొదటిగా బల్లికురువ మండలం ముక్తేశ్వర గ్రామానికి చెందిన కుందుర్తి శరభమ్మగారు సుమారు 1000 రూపాయల వ్యయముతో పామర్తి నాగభూషణ శర్మగారు పౌరోహిత్య ఆధ్వర్యంలో నెలకొల్పబడింది. ప్రతి దేవాలయానికి విశ్వకర్మ వంశీయులకి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. కాలక్రమేణా కోటప్పకొండలోని విశ్వకర్మ వంశీయుల అసలు చరిత్ర మరుగున పడిపోయింది. ఈనాటికి కూడా పూర్వకాలపు